గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల చిహ్నం చూస్తేనే మనకు గుర్తొచ్చేది కాంగ్రెస్ దృష్టాంతం. 369 మంది అమరవీరుల జ్ఞాపకం, అనేక మంది పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి ఘట్టాలు. కాబట్టి ఇటువంటి సందర్భంలో 1వ తారీఖు నాడు మేము మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదేదో ఈ చిహ్నాల మార్పు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం కాదు. ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అంశం అని చాలా మంది ఇలా మౌనం వహిస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి అందరికీ కూడా వినమ్రంగా చేసేటువంటి విజ్ఞప్తి, ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ ప్రజల పోరాటానికి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ ప్రజల సహజీవన గంగా జమున తహజీబుకు ఒక సాంస్కృతిక వారసత్వంగా నిలిచినటువంటి సందర్భం. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అందరం స్పందించాలి. ఇవాళ పార్టీల మధ్య విభేదాలు ఉంటే, విభిన్న రాజకీయాలు ఉంటే డెఫినెట్గా రాజకీయపరమైనటువంటి విమర్శలు కొనసాగుతాయి. కానీ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి మీకు ఉండేటువంటి అక్కస్ అంతా కూడా తెలంగాణ పోరాట చరిత్రను మాయం చేయడానికి ఉపయోగిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ చిహ్నాల మార్పు కానీ, పేర్లు మార్చడం మాత్రాన ప్రజల జీవితాలు మారనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భంలో చెప్పినాం. తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి మరి ఏనాడు కూడా మరి ప్రజల పట్ల సోయి కానీ, శ్రద్ధ కానీ, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కానీ లేదనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి, వేటాడుతూ ఉన్నాయి. ఆ సమస్యలకు ఏవి పరిష్కారం దొరకలేవు. 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజే ఒక పత్రికలో వార్త వచ్చింది, మొత్తం చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు తీసుకునేటువంటి వార్త ఇవాళ చూస్తూ ఉన్నాం. అంటే ఎరువుల కొరత, మీరు ధాన్యం కొంటలేరు, ఏది కూడా చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు ఏమో కమిషన్లు వేస్తూ ఉన్నారు. కాళేశ్వరం మీద కమిషన్, ఎలక్ట్రిసిటీ మీద కమిషన్, ఇంకొక వైపు ఏమో కమిషన్లు తీసుకోవడానికి సోంబీర్ డిస్టిలరీస్కి పర్మిషన్లు ఇవ్వడం, అట్లాగే సివిల్ సప్లై కుంభకోణం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక అన్ని కమిషన్ల వ్యవహారంగా కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది. మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి ర్యాలీలో అందరం పాల్గొందాం, కవాతు చేద్దాం. రేపు తెలంగాణ చరిత్రను మాయం చేయడానికి, అస్తిత్వం మీద దాడి చేయడానికి, శక్తుల మీద మళ్ళీ యుద్ధం ప్రకటించడానికి, మరొక ఉద్యమ నిర్మాణం చేయడానికి, అందరూ కూడా కలిసి రావడానికి ఒక విశాల ప్రజావేదిక కూడా అవసరమైతే అందరం కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్టంతాలకు వ్యతిరేకంగా పోరాడాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు